దేవుణ్ణి ఘనపరచాల. నా అంత సంఘము ఎవరు చేయలేరు, నా అంత భక్తి ఎవరికి లేదు, నా అంత అక్కడే పడిపోతారు. దేవుడు పని దేవుని విధానాల్లో పని చేయాల. నీ సొంత తెలివితేటలు, సొంత జ్ఞానం పనిచేయదు అక్కడ. అపోస్తుల కార్యాలు చదవండి, దేవుని పరిచర్య విధానం తెలుస్తుంది. అపోస్తుల కార్యాలు చదివేటప్పుడు పరిశుద్ధాత్ముడు నడిపింపు తెలుస్తుంది. అక్కడ పౌలు గారికి జ్ఞానం లేదా? పౌలు గారికి అంత సక్త లేదా? 10 లక్షల సంఘం కట్టాలంటే పౌలు గారికి తెలీదా? 10 లక్షల సంఘాలు పౌలు గారికి తెలుసు కదా. మరి ఎక్కడ పడితే అక్కడ ఎల్ఈడి టీవీలు పెట్టి ఒక దగ్గర కూర్చొని పౌలు గారు చెప్పచ్చు కదా. ఆయనకి జ్ఞానం లేదా? 100 సంఘాలు మరి పౌలు గారికి తెలీదా? నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ప్రకారం నన్ను పోలి నడుచుకునిడి అన్నాడు పౌలు గారు. అక్కడ పౌలు గారు దేవుడు ప్రత్యక్షత ఇచ్చాడు. దేవుడు ఆయనకి లేదా జ్ఞానం? ఆయనకి తెలివితేటలేవా? నా అంత తెలివితేటలేదా అంటే ఎందుకు ఇచ్చాడు? యేసు ప్రభు పౌలు గారిని ఎందుకు ఎంచుకున్నాడు? నా అంత తెలివితేటలు లేవు. ఏదైనా అతిశయపడాలంటే క్రీస్తులోనే అతిశయపడాలి తప్ప నీ సొంత తెలివితేటల మీద సంఘాన్ని కలిపితే ఇసుకమైన సంఘం కట్టినట్టే. తుఫాన్ వస్తుంది, గాలి వస్తుంది, ఎగిరిపోతుంది. ఎక్కడ పెట్టాలా సంఘము? క్రీస్తు అనే బండమైన సంఘం కట్టబడాలి. అందుకనే అపోస్తుల కార్యాలు దేవుడి పని దేవుని విధానాలు చేయాలి. యేసుక్రీస్తు ఒక మాట చెప్తున్నాడు, సమస్త జనుల్ని శిష్యులుగా తయారు చేయమన్నాడు. సమస్త దేవుని సంఘానికి వస్తారు కదా, సంఘంలో ఉన్నవారిని ఎవరైతే దేవుడి దృష్టిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంచుకొని వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి తర్ఫీదు ఇచ్చి, లేని స్థితి ఎక్కడైతే సువార్త లేదు, ఎక్కడైతే పరిచర్య లేదు, అక్కడ పౌలు గారు నిలబెట్టి తీమోతిని అనేక శిష్యుల్ని తయారు చేశాడు పౌలు గారు. మరి ఆయనకి తెలివితేటలేవా? ఎల్ఈడి టీవీలు పెట్టి ఒక దగ్గర పెట్టి 10 లక్షల మంది, 20 లక్షల మంది, 100 సంఘాలు కట్టినాడు పౌలు గారికి తెలీదా? తెలుసు కదా. మరి దేవుడి పని దేవుని విధానాలు చేశాడు. అక్కడ పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలా. దేవుని ఆత్మ చేతను ఎప్పుడైతే నువ్వు నడిపిస్తావో అప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తాడు.